ఏ పూజ చేసినా, ఎలాంటి పూజలు అయినా, నోములైనా, వ్రతాలైనా చివరగా హారతిస్తాము. ఎందుకు హారతిస్తాము అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. హారతి ఇస్తే ఆరాధనకు దేవుడు అంగీకరిస్తాడని నమ్మకం. మంత్రాలు రాకపోయినా, తెలియకపోయినా దేవుడికి దండం పెట్టి హారతి ఇస్తే పూజ సంపూర్ణమవుతుందని అంటాము. హారతికి ఆధ్యాత్మికత, శాస్త్రీయత రెండూ ఉన్నాయి. కొందరు హారతిని కర్పూరం ఉపయోగించి, కొందరు దీపంను ఉపయోగించి ఇస్తారు. పళ్ళెంలో ఒత్తులు, నెయ్యి వేసి దీపమును వెలిగించి ఇస్తారు. ఇది కొంచెం ఎక్కువసేపు కూడా వెలుగుతుంది. ఇందులో ఉపయోగించిన ప్రతి స్వచ్ఛతకు ప్రతిరూపము. నెయ్యి సుగంధ ద్రవ్యము. ఈ రెండు కలిస్తే వచ్చే వాసన చాలా అద్భుతంగా ఉంటుంది. కర్పూర హారతి బిళ్ళల రూపంలో ఉంటుంది. ఇది వెలిగించినప్పుడు వచ్చే